ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 23వ అధ్యాయము. కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు. సుతదేవుడు సుతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను. కిరాతుడు శంఖుడితో ఇట్లనెడు: మహాముని, దుష్టుడనకు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాత కులమున పుట్టిన పాపినకు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము. సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను చూపుము. జ్ఞాని, పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు గదా. సమచిత్తులు భూతదయ కలవారకు సజ్జనులచే సంసార సముద్రముల జీవులు తరింతురు కదా. సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అను భేదముండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయు స్వభావము కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యమునంది నీకు విధేయుడనుకుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపము అని కిరాతుడు బహు విధములుగా శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయు వైశాఖ మహిమ అని తలంచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుతున్నది. ఇచ్చట నీరు లేదు, నీడ లేదు. నేనిచ్చట ఉండలేకుంటుని. కావున నీడగలిగిన ప్రదేశమునకు పోవుదము. అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంకరుకు నమస్కరించి, స్వామి, ఇతడకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరుండ సరస్సు కలదు. అతడ మిగిలిన ముగ్గిన వెలగపళ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నో ఉన్నవి. అతడ నీకు మిక్కిలి సంతృప్తిగా ఉండును. అతడకు పౌదము రమ్మని శంకుని అతడ కొనిపోయాను. శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అతడ మనోహరముకు సరస్సును చూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహరమైన ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడి ఉండెను. కలువలు, తామరులు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములకు పక్షుల చట వాలి మధురముగా కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా నుండెను. ఫలపుష్పవృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అతడు స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంఖుని మనస్సు
ప్రశాంతమయ్యను. శరీరము సేదతీరినట్లయ్యను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. పొడి బట్టలను కట్టుకొని సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేశాను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతులకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల తూచిట్లనెను. నాయనా కిరాత, ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలను? బహువిధములకు ధర్మములు అనేకములున్నవి. వారిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా నుండను అధిక ప్రయోజనమును కలిగించును. వారిని ఆచరించి సర్వ ప్రాణులకును ఐహికములు ఆముష్టికములునకు శుభలాభములు కలుగును. నీకే విధములకు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాదిపూర్ణమగు కిరాత జన్మ నాకేల కలిగను? ఈ విషయమును నాకు చెప్పదగినదని మీరు తలచినతో నాకు చెప్పకూడదును అని అడిగాను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్టనెను. ఓయి, నీవు పూర్వము శాకరనగరమున వసించు స్తంభుడును బ్రాహ్మణుడవు, శ్రీవత్సగోత్రుడవు, వేదశాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్యయందు మనస్సుపడి ఆచారాదులను విడిచి శూద్రుడి వలె ఆచార విహీనుడివై ఆ వేశ్యతో కాలమును గడుపుతుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును మిక్కిలి పతిభక్తితో ఉండేటిది. ఆ వేశ్యకును సేవలు చేయొచ్చు. ఆమె నీకును నీ ఉంచుకున్న వేశ్యకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతముగా చేసేటిది. ఆమె మనస్సులో బాధపడుచున్నను పతివ్రత గుడచే భర్తకును భర్తకిష్టురాలకు వేశ్యకును బహు విధములకు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగా చాలా కాలము గడిచింది. ఓ ఈ కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అణువులు కలిపిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యము కలిగను. రోగివి, ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరి ఒకరి వెంట పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండేది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీ చేయలేకపోయాను. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మల నందుదును అని అనేక విధముల ఆమెతో పలికితివి. ఆమెయు, నాథ, మీరు దైన్యం వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వారిని సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసి ఉందును. దాని ఫలమిది నీకు ధైర్యమును చెప్పాను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములకు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. 10 శనివారములు ఉపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగనములను మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలకు మొక్కుకొనెను. ఒకనాడు దేవరుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పాను. సద్బ్రాహ్మణుడకు నదీ స్థానమునకు ముందుగా మట్టిని అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలంచెను. నీకు ధర్మకార్యములడిన ఇష్టము లేకపోవటచే నీకు వానిని వైద్యుడని చెప్పాను. అట్లు వచ్చిన మునికి నీ చేత
ఆమె పానకమును ఇప్పించెను. నీ అనుజ్ఞతో తానును ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందులు నోటిలో వేయుచున్న నీ భార్య వేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతినందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలంచుకుంటివి గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనమును చేసెను. నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత గుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవరులకు పానకమునిచ్చుట వలన దేవరుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలకు వేశ్యను తలచుటచే క్రూరమ్మకు కిరాత జన్మమును అందితివి. వైశాఖమున దేవరునికి వైద్యుడనుకొని పానకమునిచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడగవలడని మంచి బుద్ధి నీకు కలిగినది. దేవరుని పాదములు కడిగిన నీటిని శిరమున చల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశము కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతమును ఆచరించుట వలన కలిగినది. నీకింకను ఏమి తెలుసుకొనవలగినది ఉన్నదో దానిని అడుగుము, చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పాను. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.